కోట్ల విలువ చేసి గోల్డ్ బిస్కెట్ ను ఒక మహిళ సోప్ లోపల దాచిపెడుతుంది. నిజానికి మనం రెగ్యులర్ గా ఉపయోగించే సోప్ ను 2 భాగాలుగా చేసి దాని మధ్యలో కొంచెం ఖాళీ ఏర్పరిచి అందులో గోల్డ్ బిస్కెట్ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక మెటల్ సాయంతో తిరిగి మళ్ళీ అది ఒక కొత్త సోప్ లాగా తయారు చేస్తుంది. ఈ విధంగా తయారు చేసిన సోపులన్నింటినీ కూడా తన తల్లి ద్వారా ఆ చోటు నుండి పంపించాలనుకుంటుంది. అయితే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ ఏమైనా వస్తువులు బయటకు వెళ్తాయేమో అని ఖచ్చితంగా చెక్ చేయాల్సి ఉంటుందని చెప్తాడు. దాంతో అసలు నిజం బయటకు వస్తుందని కూతురికి ఇచ్చే బాక్స్ తీసుకోవడానికి నిరాకరిస్తుంది. ఆ తర్వాత విషయం అర్థం చేసుకున్న తన కొడుకు తల్లికి సాయం చేయాలనుకుంటాడు. దానికోసం ఆ బాక్స్ తీసుకుని అక్కడ నుండి బయటకు వెళ్తున్నప్పుడు అక్కడ వాచ్మెన్ పిల్లాని ఆపి మొత్తం అంతా చెక్ చేసి పంపించేస్తాడు. సరిగా అదే సమయంలో అక్కడ ఉండే మేనేజర్ పిల్లవాడి దగ్గరకు వచ్చి బాక్స్ లోపల ఉన్న సోప్ తీసి విరుస్తాడు. అయితే ఆ సోపు లోపల ఏ బంగారం ఉండదు. ఆ సమయంలో ఇరుక్కుపోయానని భయంతో మహిళ ఇంటి లోపల నుండి చూస్తుంది. అయితే పిల్లాడు మాట్లాడుతూ మీరు గాని గోల్డ్ బిస్కెట్స్ ఎక్కడున్నాయో కనిపెట్టాలంటే ఏదైనా మెటాలిక్ మిషన్ ద్వారా చెక్ చేయాలని చెప్తాడు. దాంతో మేనేజర్ అది సరైన ఆలోచన అని పిల్లాడిని అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత పిల్లాడు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లి తన టిఫిన్ బాక్స్ లో దాచిన బంగారు బిస్కెట్లను అక్కడ పాతి పెడతాడు.